సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ పూర్తిగా రాష్ట్ర ప్రజల విలువలు, రాష్ట్ర ప్రజల దగ్గర నమ్మకం కోల్పోయింది. దానికి నిదర్శనం ఏమంటే ఇప్పుడు వాళ్ళు బ్యాక్డోర్ గేమ్ స్టార్ట్ చేశారు. జిమ్మిక్కులు మోసం చేయాలా, ఏదో విధంగా కులాలతో కొట్లాడించాలా, శాంతి భద్రతలు ఎట్లా 5 సంవత్సరాలు మేము ఎప్పుడు శాంతి భద్రతలు కాపాడలేదు, ఎలక్షన్లో కూడా శాంతి భద్రతలు లేకుండా చేయాలా అని ఒక నినాదంతో పనిచేస్తున్నారు. వీళ్లకు సామాజిక బాధ్యత లేదు, ప్రజల పట్ల ఒక మంచి అవగాహన లేదు. వీళ్ళ ఆకాంక్ష, వీళ్ళ కోరిక ఒకటి, మాకు పవర్ కావాలా. ఈసారి 1,00,000 కోట్లు సంపాదించినాము, నెక్స్ట్ 2,00,000 కోట్లకు పడగలెత్తాము. మా కాన్సెప్ట్ ఒకటే, మీరు ఎవరు ఏం చేసుకుంటారో మాకు మీతో అవసరం లేదు, మేము మాత్రం క్లియర్ కట్గా ఉన్నాము అని చెప్తారు. దాని నిదర్శనం ఏమంటే బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆమె క్లియర్ కట్గా రాష్ట్ర పరిస్థితుల పైన మాట్లాడుతూ ఉంటే ఏబిఎన్ దీంట్లో అడ్రస్ చేస్తూ ఏబిఎన్ ఇది చూపిస్తుంది. ఎందుకంటే ఏబిఎన్ అయితే వాస్తవ న్యూస్, అది ఏబిఎన్లో అయితే వాస్తవాలు వస్తాయి, అది టీడీపీ ద్వారానే అది ప్రచురించబడింది అని చెప్పి చెప్పడానికి బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఏం చేశారంటే ముస్లింల మైనార్టీల రిజర్వేషన్ మేము క్యాన్సిల్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము రూలింగ్లో వచ్చిన తక్షణం అది అమలు చేయము, రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి మీరు అది ఎట్లా ఆ వీడియోకి మఫింగ్ చేశారంటే ఈ పక్క మేడం మాట్లాడుతూ ఉంది, ఇంకొక ఆఫ్ స్క్రీన్లో వచ్చి పూర్తిగా దానికి డైవర్ట్ చేసి దాన్ని క్లియర్గా చాలా ప్లాన్గా చేసి అది తీసుకొని చాలామంది నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులకు అందరికీ పంపిస్తున్నారు. నిన్న నేను కుప్పంలో వెళ్తే కుప్పంలో నాకు ఎవరో చూపించారు, నేను అట్లా మాట్లాడేది వాస్తవం ఏది, ఈ ఎలక్షన్ టైం కదా అని చెప్పి సరే ఏదో కనుక్కుందామని చెప్పి దాంట్లో ఏం రాస్తారంటే మేము అధికారంలో వచ్చిన తక్షణం 4% రిజర్వేషన్ క్యాన్సిల్ అంటారు. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ క్యాన్సిల్ అంటే ఆ ఓట్లు ఎవరికి పోతాయి? వైసీపీకి పోతాయి. నేను అడుగుతున్నా, వైసీపీ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు పనిచేసిన ఈరోజు అపధర్మ ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ముస్లిం మైనారిటీలకు ఏం న్యాయం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము సిద్ధంగా ఉన్నాం దానికి. ఎక్కడైనా ఏ సభ, ఏ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా కానీ ముందు కూర్చొని తేల్చుకుందాం. ఎవరు ఎంత ఏమేమి డబ్బులు రిలీజ్ చేశారు, సంక్షేమానికి ఎంత రిలీజ్ చేశారు, షాదీ ముబారక్కి ఎంత రిలీజ్ చేశారు, అబ్రాడ్ స్టడీస్కి ఎంత రిలీజ్ చేశారు, రంజాన్ తోఫాకి ఎంత రిలీజ్ చేశారు, ఇదే కాకుండా మసీద్ మౌజన్ల జీతాల కోసం ఎంత రిలీజ్ చేశారు, అదే కాకుండా మసీదుల మరమ్మతుకు ఎంత రిలీజ్ చేశారు, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ వేదిక మీరు ఎంచుకోండి, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మేము మాట్లాడడానికి మీకు సిద్ధంగా ఉన్నాము. ఈ గత 25 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీలకు జరిగిన మోసం, క్రిస్టియన్ మైనార్టీలు కూడా 25 సంవత్సరాలు ఎన్నడూ జరగలేదు, పూర్తి మోసం జరిగింది. దానికి నిదర్శనం వచ్చి కర్నూలులో దాదాపు ఒక 500 కోట్ల వర్క్ ప్రాపర్టీస్ మిస్యూజ్ అయిపోయాయి. మదనపల్లిలో కూడా మిస్యూజ్ అయినాయి. చారి డిఎస్పీ గారు ఉన్నప్పుడు 5 కోట్ల ఒక ప్రాపర్టీ నేరుగా పెద్దలు మంత్రి గారు, ఎంపీ గారి నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఆ ప్రాపర్టీ రాజారెడ్డి అనే మనిషికి బలవంతంగా పొజిషన్ తీసుకొని ఒబ్బోడు పొజిషన్లో ఉంటే కూడా అతనికి పొజిషన్ ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. మీరు 5 సంవత్సరాల్లో మైనార్టీలకు మంచి చేసింటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏం మాట్లాడతారో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో మీరు 10% కూడా ముస్లిం మైనార్టీలు కానీ ఏం చేయలేదు. నేను మైనార్టీలకు అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే ఎక్కడ కూడా కానీ అభద్రత భావం మీరు తీసుకోవద్దండి. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ ఆఫ్ ఏ క్లీన్. ఆయన ఏ కులానికి కూడా, ఏ మతానికి కూడా ఆయన ఫ్లేరప్ చేసి దాంట్లో లాభం పొందే మనిషి కాదు, కొట్లాడిచ్చే దాంట్లో లాభం పొందే మనిషి కాదు.
సూటిగా సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్కి క్లియర్ కట్గా లా అండ్ ఆర్డర్కి సిస్టంలో గాడిలో పెట్టే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. మీరు ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ తప్పుడు ప్రచారానికి కూడా ఎక్కడ నమ్మద్దండి. ఇప్పుడు మదనపల్లి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నిన్న ఒక మసీద్లో మాట్లాడినారు. ఏమనంటే 4% రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తున్నారని. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నదో నాకు తెలియదు, కానీ మసీదులో దేవాలయాల్లో ఎక్కడ కూడా మాట్లాడకూడదు, అయినా కూడా మాట్లాడుతున్నారంటే దీనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మైనారిటీలకు నేను చెప్తున్నాను, మీరు సంతోషంగా మీ ఇళ్లల్లో పండుకోండి. మే 13వ తేదీ మీరు ఒక్కసారిగా మదనపల్లి కాదు యావత్తు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారికి ఆదరించండి. ఈరోజు మీకు ఒక సరైన నాయకుడు అవసరం ఉంది. మీ వఫ్ ప్రాపర్టీస్ కాపాడి మీ పిల్లల భవిష్యత్తు తీసుకురావాలంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సాధ్యము. రేపు మీ ఉన్న వఫ్ ప్రాపర్టీస్లో హాస్పిటళ్ళు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ స్థాపించాలంటే ఒక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది. మీరు ఈ తప్పుడు ప్రచారానికి తోసేయండి. ఎవరు ఏం చెప్పినా నమ్మద్దండి. మీరు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకోండి. హైదరాబాద్లో ఉన్న అల్లర్లు పూర్తి స్థాయిగా అల్లర్లు లేకుండా కమ్యూనల్ అల్లర్లకు కాపాడిన వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీ వఫ్ ప్రాపర్టీస్ కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు, కానీ ఎక్కడ కూడా నాన్ సెక్యులర్ మూవ్మెంట్కు ఆయన ఎక్కడ తావు ఇవ్వలేదు. పూర్తిగా ఒక సెక్యులర్ మూవ్మెంట్ నడిపి ప్రతి ఒక్కరి హక్కులు ఎక్కడ కూడా కాల రాయకుండా కాపాడిన వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా 4% రిజర్వేషన్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 అడ్వకేట్లకు సుప్రీంకోర్టులో పెట్టి రిప్రజెంట్ చేసి పూర్తిగా మైనారిటీస్ల హక్కులు కాపాడుతూ రిజర్వేషన్ ఎక్కడ కూడా సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా కానీ చేయి దాటకుండా చేసిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. 3 అడ్వకేట్లు పేరు వచ్చింది. పిపి రావు ఒక అడ్వకేటు, బసవ పాటిల్ ఒక అడ్వకేటు, ఖాద్రి అని ఒక అడ్వకేట్. ఈ 3 అడ్వకేట్లు పెట్టి 4% రిజర్వేషన్లు కాపాడిన వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మన జగనన్న ఎక్కడన్నా ఒక అడ్వకేట్ పెట్టారా? రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఇప్పుడు వచ్చి సుప్రీంకోర్టులో ఉంది. దాని పరిస్థితి ఏమైనా అవగాహన ఉందా? ఎప్పుడైనా కానీ దానిపైన ఒక రివ్యూ చేశారా? లేదా మైనారిటీ సబ్జెక్ట్ పైన ఎప్పుడు రివ్యూ చేశారా? ఎంత బడ్జెట్ మీరు ఇచ్చారో 5 సంవత్సరాలకు, ఎంత రిలీజ్ చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ శ్వేతపత్రం మేము ఈడే మీకు ఎంత ఉండదో నిర్మా కాదు, ఇంకా ఏదైనా ఇంకా మంచి కూడా వేసి స్మార్గా మనుషులు కడిగేస్తాను. ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు, సున్నా. మీరు ఏదైతే వఫ్ ప్రాపర్టీస్లో ఇప్పుడు 2 ప్రోగ్రాంలు చేశారు మదనపల్లి వఫ్ ప్రాపర్టీకి, ఆ ప్రాపర్టీ సాక్షిగా 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మీరు ఎక్కడ ఇచ్చారు 5 కోట్లు? మీరు ఎవరికి ఇచ్చారు? ఇంకా 6.5 కోట్ల రూపాయలు దాని అకౌంట్లో, మసీద్ అకౌంట్లో డబ్బులు కనపడడం లేదు. ఇంకా 2 నెలల తర్వాత చరిత్ర చూస్తాం అందరిది. మళ్ళీ ఉండాలి, ఒకరొకరికి ఏం చేయాలో మాకు తెలుసు. ఇదే కాకుండా 2003 నవంబర్ తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పుట్టుస్వామి కమిషన్ అని కమిషన్ స్థాపించారు. ఆ కమిషన్కి ఏమంటే మైనారిటీ రిజర్వేషన్ పట్ల ఒక ఏం స్టేటస్ చూడండి, ఎన్ని % రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఉంటే ఎంత % ఇవ్వాలా అని చెప్పి పుట్టుస్వామి కమిషన్కి అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినప్పుడు పుట్టుస్వామి కమిషన్ టైం తీసుకునింది. ఆ ఒక మొత్తం కమిషన్ సర్వే చేసి 3% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన రోజుకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది 2004. కాకపోతే 2004కే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నది. చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ లేదో మేము ఇచ్చేసినామే, మీకేమయ్యా సంబంధము? ఆ రోజు మీరు ఎవరు, ఏ పార్టీలు ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ కూడా కాదు అది ఇచ్చింది రిజర్వేషన్, తెలుసా మీకు? మీకు మినిమం నాలెడ్జ్ లేదు. మీరు ఎంత ఇసుక డబ్బులు, శాండ్ డబ్బులు, లిక్కర్ డబ్బులు, మాఫియా డబ్బులు, మైండ్ డబ్బులు అంటే బాగా లెక్కలు తెలుస్తాయి మీకు. ఇవన్నీ మీకు తెలియదు. వాస్తవం అంటే జమియతుల్ మాహింద్
మౌలానా అసద్ మదనీ గారి వలన ఈ 5% రిజర్వేషన్ వచ్చి రాజ్యాంగం పరిధి కన్నా 1% ఎక్కువ ఉందని చెప్పి హైకోర్టు కొట్టేసిన తర్వాత దానికి 4% కుదించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ ఇప్పించిన చరిత్ర మౌలానా అసద్ మదనీ గారు చనిపోయినారు, ఆయన లేరు. జమియతుల్మా హింద్ అని, ఈ జమియతుల్మా హింద్ ఏమంటే దేశ స్వరాజ్యం కోసం పాటుపడిన సంస్థ ఇది. మహాత్మా గాంధీ గారికి మూమెంట్లో తీసుకుని వచ్చిన సంస్థ ఇది. మహాత్మా గాంధీ గారికి మొత్తం భారతదేశంలో తన సొంత ఖర్చులతో తిప్పిన సంస్థ ఇది. ఈ సంస్థకు ఏ ఒక్కరి ఐడెంటిటీ అవసరం లేదు, దీనికి వ్యక్తిగత ఐడెంటిటీ ఉంది. సో ఈ సంస్థ ఏదైతే అప్పుడు అధ్యక్షులు ఉన్నారో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆయన దగ్గర వచ్చి కలిస్తే మీరు క్లియర్ కట్గా 5% రిజర్వేషన్ ఇస్తే నేను కాంగ్రెస్కి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. యథావిధిగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అమలు చేసింది. దానికి గాను రిజర్వేషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు? మౌలానా అసద్ మదనీ గారు, జమియతుల్మా హింద్ అధ్యక్షులు. ఏదో మేము ఇచ్చినాము. రాజశేఖర్ గారికి వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం? రాజశేఖర్ గారు బతికినంత కాలం కాంగ్రెస్ క్లియర్ మ్యాన్ అయినా. ఇంకా మీరు ఎలక్షన్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీ సొంత అజెండా, పబ్లిక్ కోసం కాదు. అందుకోసం ముస్లిం మైనారిటీలకు నేను సూటిగా చెప్తున్నాను, మీరు క్లియర్ కట్గా ఉండండి, ఏ అభద్రత భావం పెట్టుకోవద్దండి. ఎన్ఆర్సీ సిఏఏ ఏది వచ్చినా కూడా మీ హక్కులు కాపాడడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో నేను ఉన్నానని చెప్పి మరొకసారి మీకు చెప్తున్నా. అదేవిధంగా రేపు ఈ మదనపల్లి అభివృద్ధి అన్ని విధాలుగా చేస్తూ మీ వక్ఫ్ ప్రాపర్టీస్ అభివృద్ధి కూడా చేసే బాధ్యత నాదే అని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు శ్వేతపత్రం తీసుకొని మా మసీదులోకి రండి, మా దర్గాలోకి రండి, మా ఇంట్లోకి రండి. మీరు మా పిల్లల మీద 400 పిల్లల మీద కేసులు పెట్టించారు. మీరు అరాచక ప్రభుత్వం చేశారు, అరాచక పరిపాలన చేశారు. మీరు మాకు అవసరం లేదు. ఈ 2019 నుంచి 24 వరకు మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీలు కానీ ఏమీ న్యాయం జరగలేదు. దానికోసం మేము సూటిగా ఒకే ఒక్క మాట ఉంటాము. షాజహాన్ బాషా గారు మాతో ఉన్నారు, మేము ఆయనతో ఉండామని చెప్పి క్లియర్ కట్గా మదనపల్లి మైనారిటీస్ మాట్లాడాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను.